హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అక్క చేతి వంట. నమస్తే అండి. మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ ప్రాంతం చూసారు కదా, నేను షార్ట్ వీడియోలు అయితే మీకు పెట్టాను. 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. మేము ఉబ్బుల మడిగనే ప్రాంతం అయితే వచ్చామండి. ఇక్కడంతా మరి కొండలు, అసలు ఆ కొండల మధ్యన మంచి అడవి, దాంట్లో మనకి వాటర్ ఫాల్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్యామిలీస్ అన్నీ వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇన్ని వెహికల్స్ అయితే మేము ఎప్పుడు చూడలేదండి. మేము ఎప్పుడు వచ్చినా ఒక కొంత వెహికల్స్ మాత్రమే మేము చూసేవాళ్ళము. అట్లాంటిది ఇప్పుడైతే చాలా వెహికల్స్ వచ్చాయి. కార్లు కానీ, బైకులు కానీ, బస్సులు కానీ, ఆటోలు కానీ చాలా అంటే చాలా వచ్చాయండి. మంచిగా అయితే ఇదివరకు కన్నా ఇప్పుడు మంచిగా డెవలప్ అయింది. చాలా బాగా. ఒకప్పుడు అసలు రావాలంటే ఒక గుంపుగా రావాలి, అలా వెళ్ళాలి. ఇండివిజువల్గా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే కొండల ప్రాంతం కాబట్టి మరి ఒకరిద్దరు వచ్చినా కూడా ఇబ్బంది పడేవాళ్ళు. అలాగే ఇప్పుడు లేదండి. మంచి సెక్యూరిటీ ఉంది, చెకింగ్ ఉంది. అలాగే అక్కడ మనకి ఫుడ్ కూడా మనకి దొరుకుతుంది. చాలా బాగా ఫ్యామిలీస్ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మేమందరం ఇలా కలిసి రావడం చాలా టైమ్సే మేము వచ్చాం. కాకపోతే ఇప్పుడు మీకు వీడియో తీసి అయితే మేము ఇలా పెట్టగలుగుతున్నాము. మీరు వచ్చి అక్కడ ఎంజాయ్ చేయాలంటే మరి చాలా దగ్గరగా ఉంటుంది. మీకు కూడా జర్నీ అనేది బాగుంటుంది. మరి తమిళనాడు నుంచి వచ్చే పని అయితే తడ నుంచి కట్టవచ్చు. ఆంధ్ర నుంచి వెళ్ళేటప్పుడైతే తడకొచ్చి సుళ్ళూరుపేట దాటి తడి నుంచి మనం కట్టేయి వర్ధాయపాలెం నుంచి వెళ్ళాలండి. చాలా బాగుంటుంది. చూడండి, అక్కడ కూర్చొని మనకి భోంచేసుకోవచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. చిన్న పార్క్ కూడా ఉంది. అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూడండి. ఇదివరకు మేము ఎప్పుడు అన్ని వెహికల్స్ చూడలేదు. మరి ఇప్పుడు మాత్రం అన్ని వెహికల్స్ చూస్తున్నాము. అయితే చాలామంది ఫ్యామిలీస్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు వచ్చి ఎంజాయ్ చేయాలంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఏ విషయంలో భయపడలేదు. అంత సెక్యూరిటీ ఉంటుంది, అంత బాగుంటుంది. అసలు కొండల ప్రాంతం కాబట్టి వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంతమంది ఫ్యామిలీస్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఎంత ప్రకృతిలో మనము నెలకు ఒకసారైనా, లేదు ఒక 6 మంత్స్కైనా ఒకసారి ఇలా వచ్చి మనం ఇలాగా హ్యాపీగా ఫ్యామిలీస్ని తీసుకొచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అంత బాగుంటుంది. మనకి వర్ధాయపాలెం నుంచి మనకి అన్నీ కూడా దొరుకుతాయి. ఇక్కడైతే ఒకే ఒక షాప్ ఉందండి. అక్కడ మనకి భోజనం ఉంటుంది, చిన్న చిన్న స్నాక్స్ కూడా ఉంటాయి. మరి మీరు కూడా ఇళ్ళల్లో మీ యొక్క హౌస్లలో ఏదైనా రెడీ చేసుకొచ్చుకొని అయినా తినొచ్చు. అయితే కోతులు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయండి. చాలా జాగ్రత్తగా చూసుకొని మనం ఏదైనా తినాలి అక్కడ. అంత బాగుంటుంది. కానీ చూడండి, అక్కడ చూస్తుంటేనే ఆ ప్లేస్ చూస్తుంటేనే మనసుకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. నేను షార్ట్ వీడియోలో కూడా మీకు పెడతాను. ఆ వాటర్ ఫాల్స్ ఇంకా పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్తూ ఉంటుంది. నేనైతే లోపల దాకా వెళ్ళి తీయలేకపోయాను. నెక్స్ట్ టైం అయితే మరి మన ఛానల్లో లోపలికి వెళ్ళి నేను ఆ వాటర్ ఫాల్స్ పెద్ద పెద్దవి ఉన్నాయి, దాన్ని కూడా తీసి పెడతానండి. అసలు ఫ్యామిలీస్ మునిగేదాన్ని కూడా చాలా బాగా ఉంటుంది. అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకునే దానికి కూడా రూమ్స్ ఉంటాయి, ఇబ్బందే లేదు. అక్కడ ఒక సెక్యూరిటీ కూడా, మునిగే దగ్గర కూడా సెక్యూరిటీ కూడా ఉంటారు. మరి 4, 5 అయిందని అంటే అందరినీ విజిల్ వేసి అక్కడి నుంచి పంపించేస్తారు. ఇంకెవరిని కూడా ఉంచనీరు. ఒక 4, 5 దాకా మనం హ్యాపీగా 6 లోపల ఎంజాయ్ చేసి మరి వచ్చేయచ్చండి. ఇక్కడ మా అల్లుడు కూర్చో ఉన్నాడు. నేనైతే వీడియో తీసుకొని వస్తూ ఉన్నానని అలసిపోతున్నాను నడవలేక. ఏంటంతా ఇంకా నడవలేకపోతున్నా, రాలేకపోతున్నా. నా కోసం పాపం మా అల్లుడు అక్కడ వెయిట్ చేశాడు నన్ను తీసుకెళ్లేదానికి. అయితే కొద్దిగా ఎనర్జీగా ఉండి మనం అక్కడ నడుచుకొని వెళ్ళాలి. ఇంకా ఇదైతే నేను చిన్నదే తీసానండి. దీని లోపల ఇంకా లోపలికి వెళ్తే పెద్ద పెద్ద వాటర్ ఫాల్ మునిగేదానికి బాగుంటుంది. కానీ పైకి ఎక్కలేని వాళ్ళు కింద ఇక్కడైతే సింపుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే చూడండి, ఇక్కడ కూడా హ్యాపీగా మునుగుతున్నారు. ఇంకొక ప్లేస్ ఉంది ఫ్రెండ్స్, అది కూడా నేను చూపిస్తాను. అక్కడే చూడండి, అందరు హ్యాపీగా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు వెళ్ళాలనుకుంటే హ్యాపీగా వెళ్ళేసి ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంత బాగుంటుంది, అంత ప్రకృతిని ఆస్వాదించవచ్చు. అసలు మనకి చూడండి ఆ పచ్చదనము, ఆ వాటరు, పక్కన కొండలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మేమైతే చక్కగా ఇంట్లోనే భోజనాలు రెడీ చేసుకొని మేమైతే అక్కడికి వెళ్ళి ఆ వాటర్లో మునుగుతూ అక్కడ మేము హ్యాపీగా భోంచేసుకొని మేము అలా మునిగేసి ఎంజాయ్ చేసి హ్యాపీగా మంచిగా వచ్చాము. మీకు నచ్చింది అనుకుంటున్నాను.